యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు ఉమ్మడి నల్లగొండ ప్రజలకు కేసీఆర్ ఇచ్చిన వరమన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. సీఎం పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో ప్రారంభోత్సవాలు తప్ప ఒక్క శంకుస్థాపన కూడా చేయలేదని విమర్శించారు. సీఎం పైసా ఇచ్చింది లేదు, మంత్రుడు నల్లగొండ జిల్లాకు చేసింది ఏమీ లేదని విమర్శించారు. మిషన్ భగీరథ వంటి పథకాన్ని కూడా నాడు కేసీఆర్ నల్లగొండలో ఫ్లోరైడ్ భూతాన్ని తరిమేసేందుకే ప్రారంభించారని జగదీష్ రెడ్డి గుర్తు చేశారు. ముఖ్యమంత్రి గారు వచ్చి కేవలం కేసీఆర్ గారు ఇచ్చిపోయిన అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం తప్ప ఈ జిల్లాకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చింది లేదు, ఒక్క పైసా విధిల్చింది లేదు. ఈ జిల్లా మంత్రులు సాధించింది అంతకన్నా ఏమీ లేదు. సంవత్సర కాలంగా ఏం చేయలేకపోయినరు, ఈ జిల్లాకి ఏం తేలేకపోయినరు. ఇవాళ ముఖ్యమంత్రిని తీసుకొచ్చుకొని ఎంతైతే ఖర్చు పెట్టినరో ఆ ఖర్చు మందం కూడా ఈ నల్గొండ జిల్లా ప్రజలకు ఉపయోగమయ్యే ఒక ప్రాజెక్టు కానీ ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమం కానీ శంకుస్థాపన చేసిన సందర్భం లేదు. ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి, ఈ జిల్లా మంత్రుల గొప్పతనం ప్రారంభోత్సవాలే తప్ప కేసీఆర్ గారి హయాంలో ఈ జిల్లా మంత్రి గారు నేను తీసుకొచ్చిన వాటికి ప్రారంభోత్సవాలే తప్ప శంకుస్థాపన చేసిన ముఖం లేదు వీళ్ళకి. ఈ జిల్లా మంత్రుల పని విధానం ఇది. ఈ సందర్భంగా నేను జిల్లా ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. కేసీఆర్ కళల ప్రాజెక్టు భారతదేశంలోనే ఎవరు చేయనటువంటి సాహసం చేసి ప్రభుత్వ రంగ సంస్థ జెన్కో ఆధ్వర్యంలోనే 4000 మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ని నల్గొండ జిల్లాకి ఇచ్చినందుకు కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ